ఈ ప్రాంతీయ సదస్సుకి 6 జిల్లాల నుంచి వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్లకు, స్థానికంగా ఉదయం నుంచి మాతో పాటు ఉన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కమిషనర్ సౌరవ్ గౌడ్ గారికి, వైస్ చైర్మన్ ఎండి జిలానీ గారికి, డైరెక్టర్ గోవిందరావు గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన రైతు సంఘ సోదరులకు, వివిధ రైస్ మిల్లర్ అసోసియేషన్స్, అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ నుంచి వచ్చిన ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, నమస్కారం. వ్యవసాయ రంగంలో ధాన్యం కొనుగోలు అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగం ఒక కొత్త ఆలోచనతోటి అనేక సంస్కరణలు మేము తీసుకొస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళు స్వాగతించడమే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. వ్యవసాయమే కాదు, ఆర్థికమే కాదు, మన సంస్కృతి కూడా దీంట్లో ముడిపడుతుంది. చేసుకునే శుభ కార్యక్రమాలు వీటన్నిటికీ కూడా అంతిమంగా రైతాంగం కష్టపడి పండించిన పంటకి ఆ గుర్తింపు, ఆ గౌరవం వచ్చే విధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతూ మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనతోటి సంస్కరణ చేసుకోవచ్చు. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుని రైతాంగానికి మేము తీర్చి, మిల్లర్ సోదరులు కూడా దాదాపు 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఏదైతే పెట్టి వెళ్ళారో అందులో సుమారు ఇప్పుడు వరకు 700 కోట్ల రూపాయలు వాళ్ళు కూడా మేము వెచ్చించి, క్షేత్రస్థాయిలో ఉన్న మన ఎంప్లాయీస్ అందరికీ కూడా సాంకేతికంగా కొన్ని అంశాలపైన అవగాహన కలిగించి మరింత మెరుగైన సేవలు చేయడానికి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కొత్త ఆలోచనతో మేము కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. గతంలో కొంతమంది నాయకులకు ఉపయోగపడే విధంగా, కొన్ని మిల్లులకే ఉపయోగపడే విధంగా దౌర్జన్యంగా కష్టపడి పండించిన రైతుకి ర్యాండమైజేషన్ అనే పద్ధతిలో ఇతర మిల్లుకి తరలించే విధంగా వాళ్ళు చేసేవారు. రైతు సోదరులు వాపోయినా కూడా 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకునే విధంగా బలవంతంగా చేశారు గత ప్రభుత్వం. ఆ వ్యవస్థను మేము పక్కన పెట్టాం. చాలా పారదర్శకంగా మీరు ఏ మిల్లు కావాలంటే ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు, ఓపెన్ మార్కెట్లో కూడా మీరు అమ్ముకోవచ్చు, దాన్ని నమోదు చేసుకునే విధంగా వాట్సాప్ ద్వారానే మేము అవకాశం భారతదేశంలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం రైతు సోదరికి ఒక అండగా నిలబడుతూ ఆ కార్యక్రమం చేశాం. గత సంవత్సరం దాదాపు 17,000 మంది రైతులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా గణనీయంగా పెరుగుతుంది. ఉత్తరాంధ్రలో ఈ 6 జిల్లాల్లో కూడా 2,34,000 మంది రైతులు గత సంవత్సరం 11,43,000 మెట్రిక్ టన్నులు ధాన్యం మన రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మగలిగారు. అందులో 2,567 కోట్ల రూపాయలతోటి మేము ధాన్యం కొనుగోలు చేసి 90% వరకు 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. అటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు జరగలేదు. ఈసారి కూడా మేము సమావేశం అవుతున్నాం. ఈ విస్తృతంగా జరిగిన ఈ చర్చల్లో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే విధంగా వాళ్ళకున్న బాధ్యతని వాళ్ళకి గుర్తు చేస్తూ, సాంకేతికంగా చేసిన కొన్ని పొరపాట్లు మేము గుర్తించి రాబోయే రోజుల్లో చేయకుండా ఉండాలని మిల్లర్ సోదరులకు, రైతు సోదరులకు మేము గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా గోతాల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా రైతుకు అందుబాటులో ఉండే విధంగా గోతాలు ఉంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మేము ఈరోజు ఆదేశాలు ఇచ్చాం. ఖచ్చితంగా అకాల వర్షాల వలన రైతు ఒక సందర్భంలో కష్టపడి పండించిన ధాన్యం నష్టమైపోతుందనే ఒక ఆందోళనతో తక్కువ రేటుకే అమ్మేసి క్షేత్రస్థాయిలో తిరుగుతున్న దళాలను కూడా అరికట్టే విధంగా ఒక కొత్త యాప్ డిజైన్ చేసి
స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకునే విధంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు చేసే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రోత్సహిస్తాం. కామన్ వెరైటీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు 2,369, ఏ గ్రేడ్ వెరైటీ 2,389 రూపాయలకి కొనుగోలు చేయడానికి మేము సిద్ధమయ్యాం. చాలామంది రైతు సోదరులు సహకరించారు. బీపీటీ కూడా మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని జిల్లాల్లో మాకు విక్రయించారు. తద్వారా ఈ రోజున రాష్ట్రంలో 41,000 పాఠశాలలు, 4,100 సంక్షేమ హాస్టల్స్లో మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డలకి చక్కటి క్వాలిటీ, ఫైన్ క్వాలిటీ రైస్ ఈరోజు మేము సరఫరా చేసి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారం అందిస్తున్నాం. ఈ అద్భుతమైన ప్రక్రియలో భాగంగా ఈ ఖరీఫ్ మాసంలో 90 లక్షల వరకు దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ చేసిన అంచనాల మేరకు ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోటి మా కమిషనర్ గారు, ఎండి గారు అనేక సందర్భాల్లో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళని కూడా మన రాష్ట్రానికి ఆహ్వానించి ఇక్కడ జరుగుతున్న ప్రక్రియను వాళ్ళకి చూపించి ఇతర రాష్ట్రాల ద్వారా మేము బాగా పనిచేస్తామని చెప్పి చూపించినప్పుడు వాళ్ళు ముందడుగు వేసి మొట్టమొదటిసారి మన రాష్ట్ర చరిత్రలో 50 లక్షల మెట్రిక్ టన్నులు ఖరీఫ్లో మనకి కొనుగోలు చేయడానికి మనకు అద్భుతమైన అవకాశం కల్పించారు. దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి జిల్లాకి మేము కేటాయించాం. గతంలో అనేక కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు గురైనా రైతుకు మాత్రం మన ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము చేసిన కొన్ని సంస్కరణలు ఇప్పుడు నేను వివరిస్తాను. మొదటిది, కొన్ని జిల్లాల్లో మేము టార్పాలిన్స్ గత సంవత్సరం 50% సబ్సిడీకి ఎక్కడైతే అకాల వర్షాలు కురుస్తున్నాయో రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఇచ్చాం. ఈసారి మొట్టమొదటిసారి 100% సబ్సిడీతోటి, అంటే రైతుకి ఉచితంగా టార్పాలిన్లు మేము ఈ జిల్లాలో పంపిణీ చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ కోసం 6,50,000 మెట్రిక్ టన్నుల టార్గెట్ మేము జిల్లా యంత్రాంగంతో మాట్లాడిన తర్వాత ఖరారు చేసాం. విజయనగరం జిల్లాకి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేటట్టు ఏర్పాటు చేసాం. అనకాపల్లి జిల్లాకి 35,000 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాకి 2,50,000 మెట్రిక్ టన్నులు, ఏఎస్ఆర్ జిల్లాకి 35,000 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా విశాఖపట్నానికి 15,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ఏర్పాటు చేశాం. ఈ గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం 11,48,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం మన కూటమి ప్రభుత్వం 13,84,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి అన్ని విధాలుగా అందరి సహకారం ఎంతో అవసరం అనే అంశం పైన ఈ రోజున కూలంకుషంగా చర్చించుకున్నాం. ఇదే కాదు, మిల్లర్ సోదరులు కూడా వాళ్ళకున్న సమస్య గురించి ప్రస్తావించారు. వాస్తవంగా పాపం వాళ్ళు కూడా అనేక గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి ఉపాధి కల్పించి ఈ సిఎంఆర్ కార్యక్రమంలో వాళ్ళు మాకు సహకరించారు. సార్టెక్స్ విషయంలో కూడా వాళ్ళు సహకరించారు. ఇబ్బందులున్నా కూడా మాతో పాటు నిలబడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ సంస్థ కూడా మన రాష్ట్రంలో ఉన్న మన మిల్లర్ని చూసి వాళ్ళు కూడా ఒక ధైర్యంగా మాకు ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఈ టార్గెట్ అందించడం జరిగింది. వాళ్ళకు కూడా మేము బ్యాంక్ గ్యారంటీస్ ఈరోజే ప్రకటిస్తున్నాం. 1:2 చొప్పున వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు విషయంలో దయచేసి ఎక్కడ కూడా తూకం విషయంలో కానివ్వండి, నాణ్యత విషయంలో కానివ్వండి, తేమ శాతం విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మా డిపార్ట్మెంట్ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకెళ్తాం. కొన్ని అంశాలపైన పూర్తి అవగాహన వచ్చిందని మేము భావిస్తున్నాం. మిల్లర్ సోదరులు కూడా మన ఈ 6 జిల్లాలకి 82 కోట్ల రూపాయలు బకాయిలు మనం చెల్లించాం ఈ వారం క్రితం. రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడైతే మాకు నిధులు కొంచెం సమీకరించుకొని మేము సిద్ధమవుతామో ఈ కొనుగోలు విషయంలో తప్పకుండా మీకు మరొక సందర్భంలో మీకు ఈ విధంగా అందించేటట్టు మేము తప్పకుండా మా వంతు మేము సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాం. ఆ విషయంలో మీరు అధైర్యపడబాకండి, దయచేసి మీరు సహకరించండి. మీకు కోరేది ఒకటే, మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు మీ వంతు మీరు ఒక బాధ్యతతోటి మీరు నడిస్తే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతాం. అదేవిధంగా అధికారులందరూ కూడా నేను ఈ సందర్భంగా చెబుతున్నాను, గతంలో జరిగిన పొరపాట్లు అయిపోయినాయి. ఈసారి మాత్రం ఖరీఫ్లో కానివ్వండి, రాబోయే సంవత్సరంలో కానివ్వండి, ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా ఆ పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి.
క్షేత్రస్థాయిలో ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది అందరూ కూడా కలిసికట్టుగా చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం. మేము ప్రపోజ్ చేసిన అలాట్మెంట్లో ఎప్పుడైనా రాబోయే రోజుల్లో అవసరం అనుకుంటే ఎండి గారు దాంట్లో మార్పులు చేర్పులు చేయగలుగుతారు. ఎందుకంటే ఇది ఒక ప్రపోజల్ మేము తయారు చేసింది. అప్రాక్సిమేట్గా మాకు వచ్చిన సమాచారం మేరకు మేము సిద్ధం చేసుకున్నాం. ఖచ్చితంగా ఏ విధంగా ఒక నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం మనకి ఈ బాధ్యత చెప్పిందో ఆ 50 లక్షల మెట్రిక్ టన్నులు కూడా మనం ధాన్యం ప్రజల దగ్గర నుంచి రైతాంగం దాన్ని సమీకరించుకుని ఖచ్చితంగా సీఎంఆర్ ద్వారా వాళ్ళకి అందించే విధంగా మేము సహాయం అందిస్తాం. ఇంకొక విషయం చాలామంది సోదరులు ఇప్పుడు ప్రస్తావించారు, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంట కొంచెం తొందరగానే వచ్చింది మనకనే విషయం చెప్పడం జరిగింది. అందుకనే రైతు సహాయ కేంద్రాలతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రత్యేకంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వారం రోజుల్లోపే అన్ని ప్రాంతాల్లో కూడా సిద్ధమయ్యేటట్టు ఓపెన్ చేయమని కమిషనర్ గారు మన ఎండి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈరోజు ఉదయం. తప్పకుండా రైతులకి ఆ భరోసా కల్పించాలి. ఆ భరోసాతో పాటు వాళ్ళకు నమ్మకం కూడా తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ చక్కటి సమావేశానికి మీరందరూ హాజరయ్యారు. నేను మరొకసారి చెప్తున్నాను, అందరం కలిసి మనం ఈ కార్యక్రమాన్ని చేయగలిగితేనే ఆ విజయం సాధించగలుగుతాం, రైతుకు న్యాయం చేయగలుగుతాం. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా రైతాంగానికి ఆ నమ్మకం, భరోసా కల్పించేటట్టు ఖచ్చితంగా మన కార్యక్రమాన్ని ఇంకా మనం విజయవంతం చేసుకునేటట్టు ముందుకెళ్దామని సహకరించిన అధికారులందరికీ, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు.